హాయ్ అండి. ఈరోజు వీడియోలో అత్తకి కోడలు అంటే ఇష్టం ఉండదు. కోడలికి తెలియకుండా కొడుకుకి మరో పెళ్లి చేయాలని చూస్తుంది అత్త. బాగా బర్రె బలిసినట్టు బలిసిన దున్నపోతులాక తినుడు పండుడు పనిచేసుడు లేదు. పని చేయనికి చేత కాదు. నువ్వు ఇట్లనే ఉండు, నా కొడుకుకి మంచి పిల్లని చూసి ఇంకో పెళ్లి చేస్తా. ఏంటి, నీ కొడుకుకి ఇంకో పెళ్లి చేస్తావు? చేయి చూద్దాము. నాది ఏం తప్పు ఉన్నది, నేనేం తప్పు చేసినా నాకు చూపించి అప్పుడు చెయ్యు పెళ్లి, నేను ఒప్పుకుంటా. సరే, పక్కురా ఒక మంచి పిల్లి ఉందంట, చూసేద్దాంపా ఇద్దరం పోయి. అది వద్దురా, నీకు బర్రెలాగున్నది. నిజంగా నాకు ఇంకో పెళ్లి చేస్తావా అమ్మ? చెయ్యి, నాకు దీని బాధ భరించలేకపోతున్నా. నాకైతే ఇదేం వద్దే, నాకు ఇంకో పెళ్లి చెయ్యు, నేను కూడా చేసుకుంటా. నాకు ఇదని కొత్త పెళ్ళాం కావాలని. పోయమ్మో, మా అత్తమ్మ నా మౌనికి ఇంకో పెళ్లి చేస్తుందంటనే నా బతుకాగమాయే. ఎందుకు ఏడుస్తున్నవే? నేను ఎదుకున్నానే ఇంకో పెళ్లి చేసుకోలే కదా, నేను విడిచిపెట్టి నేను ఇంకో పెళ్లి ఇట్లా చేసుకుంటానే. మీ అమ్మ చెప్పినట్టు ఈ నేను ఇంకో పెళ్లి చేసుకో కదా, నా బతుకు ఆగం చెయ్యవు కదా. నీకు నేనంటే ఎంత ప్రేమ నాకు ఇప్పుడు అర్థమైందండి. ఎంత ఇష్టం నేనంటే నీకు. అరే, దాన్ని మాయమాటలు చెప్పి పండబెట్టినావు కదా. నడు పోయి పిల్లని చూసేద్దాంపా, నడు. అది లేచి రావాలా, మనం దబాన పిల్లని చూసి రావాలి. రేపే పెండ్లి మళ్ళా, నడు. నడురా దబాన పిల్లని చూసి మళ్ళీ రాలే. నీ పిల్లం లేచి రాకలా మంచి ఉందంటరా పిల్ల, మంచి సినిమా హీరోయిన్ రాకుందంట. దబాన చూసి దబాన మళ్ళదాంపా, మళ్ళీ రేపు పెండ్లి కదా. పెళ్లి చేసుకొని పిల్లని తీసుకొని ఇంటికి వచ్చే వరకు నీ పిల్లానికి తెలియద్దు. అదే మనం పిల్లని చూసి వచ్చాక ఎదురుగా ఉన్నది చూడు దరిద్రం ఉండ, ఏడిపోయిండ్రు వీళ్ళు. ఇంత భయపడుకుంటూ పోతున్నారు లోపలికి. గీ ఇద్దరు కలిసిపోయిండ్రు జతలు కట్టుకొని, తల్లి కొడుకులు ఎటు పోయి వస్తున్నారు.